ఎంత ఎక్కువగా డబ్బిస్తే వారికే ఆ మైనర్ బాలిక. వయసులోని పెళ్లి కూతురు వారికే సొంతం. పెళ్లి చేసుకోదలుచుకున్న యువకులు వారి బంధువులంతా సమయానికి అక్కడికి వచ్చి చేరుకుంటారు. 17 సంవత్సరాలు దాటి పెళ్లిడుకొచ్చిన అమ్మాయిలంతా సంతలో పశువుల్లా అమ్ముడుపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరి వంతు వస్తుంది. అమ్మాయి నచ్చిన వారు ఆమె కన్నా 3 రెట్లు ఎక్కువ వయసున్న వారై ఉంటారు. అలాంటి వారు నలుగురు ఐదుగురు పోటీ పడుతుంటారు. వెంటనే తమ ఆఫర్లను గ్రామ పెద్దల ముందు ప్రకటిస్తారు. ఎవరు ఎంత ఎక్కువగా తల్లిదండ్రులకు చెల్లిస్తారన్న దానిపైనే ఆ వరుడికి వధువు దక్కుతుంది. అచ్చంగా పశువుల వేలం వేసినట్లుగానే ఈ కార్యక్రమం జరిగిపోతుంటుంది. అఫ్ కోర్స్ మన దగ్గరైతే వరుడికి ఏ వధువు ఎంత ఎక్కువగా ఇస్తుందో ఆమెకే అతడు సొంతమవుతాడు. కాకపోతే అక్కడ దీనికి పూర్తి వ్యతిరేకం. ఇంతకీ ఈ కన్యాశుల్కపు వివాహాలు సంతలో వేలం పాటలు ఎక్కడో అనుకుంటున్నారా? అది ఆఫ్రికా ఖండంలోని సుడాన్ ప్రాంతంలో జరుగుతుంది. వేలంలో అమ్మాయిని పాడుకునే పెళ్లి సంప్రదాయం చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఊరంతా ఒక దారైతే ఉలిపిరి కట్టిది మరో దారన్నట్టు ఇక్కడ పెళ్లిళ్లు చాలా దారుణంగా జరుగుతూ ఉంటాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సభ్య సమాజం ఏవగించుకునే మరెన్నో సంప్రదాయాలు దర్జాగా పెద్దల సమక్షంలోనే జరిగిపోతున్నాయి. పోలీసులు ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవు. ఆఫ్రికాలో చాలా దేశాల్లో జనజీవనం దుర్భరంగా ఉంటుంది. అక్కడి ఆదివాసీ తెగల్లో అమ్మాయిలకు పెళ్లి చేయడం అంటే ఆ కుటుంబాలకు తలకు మించిన భారంగా ఉంటుంది. దాంతో వారికి ఇలాంటివి తప్పడం లేదని చెబుతున్నారు. అందుకే ఈ దారుణ సంప్రదాయాలు ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కోలా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను బట్టి వివాహం అనే తంతు విషయంలో ఒక్కో ప్రాంతానికి మరో ప్రాంతానికి పోలికలే ఉండవు. ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు మారే కొద్దీ పెళ్లి ఆచార వ్యవహారాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెళ్లి సంప్రదాయాలు మాత్రం బహుశా మరెక్కడా చూసి ఉండం. ఆఫ్రికా అంటేనే వెనుకబడిన ప్రాంతం. అయితే దట్టమైన అడవులు లేదంటే విశాలమైన ఎడార్లు, ఎటు చూసినా దరిద్రం 4 పాదాలతో రాజ్యమేలుతూ ఉంటుంది. పైగా అంతర్యుద్ధాలతో చితికిపోయి కరువు కాటకాలు తాండవించే ఈ ప్రాంతం ఉగ్రవాదుల అదుపాజ్ఞలతో నడుస్తూ ఉంటుంది. ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సుడాన్ ప్రాంతంలో జరిగే పెళ్లిళ్లు చాలా వింతగా జరుగుతుంటాయి. ఇక్కడ పెళ్లి చూపులు వంటి తతంగాలు ఉండవు. వధువులను సంతలో వేలం పాటలో పశువులను అమ్మినట్లు అమ్మేస్తారు. ఎవరు ఎక్కువ ధర ఇస్తే వారికే ఆ అమ్మాయి సొంతం. గతంలో మన దేశంలో రాజ్యమేలిన కన్యాశుల్కం ఇక్కడ నడుస్తుంది. దాదాపు అలాంటి వ్యవహారమే ఇది. అమ్మాయిని వేలానికి పెట్టిన తరువాత నగదు, విలువైన వస్తువులు లేదా పశు సంపదను ఇవ్వడం ద్వారా పాటను పాడుకోవాలి. అత్యంత విలువైన వస్తువులు ఎవరిస్తే వారికే ఆ అమ్మాయి దక్కుతుంది. ఇటీవల జరిగిన ఓ వేలంలో దక్షిణ సుడాన్లోని ఒక వ్యాపారవేత్త 500 ఆవులు, 2 లగ్జరీ కార్లు, $10,000 నగదు, 2 బైక్లు, ఓ పడవ, కొన్ని సెల్ ఫోన్లు కట్నంగా సమర్పించుకుని తనకు నచ్చిన 17 ఏళ్ల అమ్మాయిని దక్కించుకుని పెళ్లి చేసుకున్నాడు. ఇందులో అమ్మాయి ఇష్టాలు పరిగణలోకి తీసుకోరు. వరుడు ఎంత వయసు వాడు అన్నది లెక్కలోకి రాదు. అక్కడ ఎంత ఎక్కువగా చెల్లిస్తాడన్నదే ప్రధానం. ఒకసారి ఆక్షన్ పూర్తయిందంటే చాలు, గ్రామ పెద్ద దాన్ని సర్టిఫై చేస్తాడు. వధువు తండ్రి అమ్మాయిని వేలంలో కొన్న వ్యక్తి చేతిలో పెట్టేస్తాడు. అక్కడితో ఆ అమ్మాయికి తల్లిదండ్రులతో సంబంధం తెగిపోతుంది. ఆపై చావైనా బతుకైనా తనను కొనుక్కున్న వాడి చేతిలోనే ఉంటుంది. దీన్ని ఎదిరించేవారే లేరు. అమ్మాయిలకు ఆ అవకాశాలే ఉండవు. ఇది అనాదిగా జరుగుతుంది. ఈ విషయాలపై కన్నెర చేసిన ఐక్యరాజ్య సమితి కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. స్థానిక ప్రభుత్వాలను హెచ్చరించిన పరిస్థితుల్లో మార్పు లేదు. అటు అంతర్జాతీయ సమాజం సహకారంతో స్థానిక మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇదే సుడాన్లోని మరో ప్రాంతంలో మరింత దరిద్రపు గొట్టు విధానం ఇప్పటికీ కొనసాగుతుంది. అది అత్యంత దారుణమైన సంప్రదాయం. చావుకు దగ్గర పడిన వ్యక్తి ఇంటికి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్లి అతడితో సంబంధం కలుపుకుంటారు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత శవానికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేస్తారు. అంతేకాదు, చనిపోయిన వ్యక్తికి సోదరులుంటే వాళ్ళతో శోభనం కూడా జరుపుతారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి అధికారికంగా సదరు శవానికే భార్య. కానీ ఆ శోభనం జరిగిన వ్యక్తితో అసలు సంబంధమే ఉండదు. అయితే శవంతో పెళ్లైన అమ్మాయిని వితంతువుగా మాత్రం అక్కడ వారు భావించరు. ఇదొక దుష్ట సంప్రదాయంగా ఎన్నో అంతర్జాతీయ సంస్థలు, ఉద్యమాలు జరిగిపాయి. ఇప్పుడిప్పుడే సుడాన్ మహిళల్లో చైతన్యం వచ్చి ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోమని తెగేసి చెప్తున్నారు. అయితే అమ్మాయికి పెళ్లి చేసేంత స్తోమత లేని తల్లిదండ్రులే ఇలాంటి పెళ్లిళ్లకు పాల్పడుతున్నారు. అత్యంత పేదరికంతో ఉన్నందుకే అమ్మాయిలకు పెళ్లి చేయలేక ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని చెబుతున్నారు. అంటే అమ్మాయి బాధ్యతను బలవంతంగా ఇంత హృదయ విదారకంగా తెంచుకుంటున్నారు. ఈ విషయాలన్నీ మొన్నటికి మొన్న ఫేస్బుక్ లో పోస్ట్ చేయడంతో ప్రపంచానికి తెలిసిపోయింది. సుడాన్ లో అమ్మాయిలను వస్తువు కన్నా కడహీనంగా చూస్తున్నారు. కేవలం కొన్ని ఆవులను చెల్లించి అమ్మాయిలను కొనుక్కున్న వారున్నారు.
ఇక్కడ జరిగే ఈ తరహా పెళ్లిళ్లు చట్టవిరుద్ధమే అయినా నిత్యం జరిగిపోతూనే ఉంటాయి. దాదాపు 40% అమ్మాయిలకు 18 ఏళ్ల నిండక ముందే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. ఒకప్పుడు బానిసల్ని కూడా ఇలాగే వేలం వేసి అమ్మేవారు. ఇప్పుడు ప్రపంచం 21వ శతాబ్దంలోకి దూసుకుపోతుందంటే దక్షిణ సుడాన్ మాత్రం వెనక్కి పరుగులు తీస్తుండటం దురదృష్టకరం. ఒకవైపు ప్రపంచం సాంకేతికత మరియు విజ్ఞాన శాస్త్రంలో గొప్ప ఎత్తులను సాధిస్తున్నందున వివిధ దేశాలలో పూర్తి భిన్నత్వం కొనసాగుతుంది. ఇక్కడ జనాభాలో గణనీయమైన భాగం సరైన పోషకాహారాన్ని పొందడంతో పాటు ప్రాథమిక అవసరాలను కూడా తీర్చడానికి కష్టపడుతుంది. పేద దేశాలు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులను అన్వేషించడంలో ప్రపంచంలోనే పెద్దన్న పాత్రలు పోషించే అగ్రదేశాలు విఫలమవుతున్నాయి. ఆఫ్రికాలో ఉన్న దక్షిణ సుడాన్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పేద దేశంగా పేరు పొందింది. ఇక్కడ అపారమైన చమురు నిల్వలు, లెక్కలేనన్ని బంగారు గనులు ఉన్నప్పటికీ దరిద్రం తాండవిస్తుంది. ఈ దేశం 2011లో ఆవిర్భవించిన నాటి నుంచి దాని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో దారుణంగా విఫలమైంది. రాజధాని బుజా అక్కడ నివసించే పౌరులు 2 పూటలా ఇంత తిండికి నోచుకోవడం లేదు. పేదరికానికి ప్రత్యక్ష రూపాలుగా అక్కడి జనం కనిపిస్తుంటారు. ఎంత సంపద అక్కడ ఉన్నా అది కేవలం కొద్ది మందికే పరిమితం అయిపోతుంది. పేద ప్రజలను కేవలం పనిచేసే యంత్రాలుగా భావిస్తుంటారు. దానికి తోడు అత్యాధునిక యంత్రాలు ఆవిర్భావం కావడంతో అక్కడి జనానికి ఉపాధి లేకుండా పోతుంది. యంత్రాల రాక వారికి శాపంగా మారింది.